హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ ఉల్లిగడ్డ కారం చేస్తున్నాను. ఈ కాకరకాయ ఉల్లిగడ్డ కారం చేసుకోవడానికి కాకరకాయలు వచ్చేసి బాగా లావుగా ఉండకుండా సన్నగా ఉండాలి. ఇంకా మనం ఎంత వీలైతే అంత చిన్న కాకరకాయలు తీసుకుంటే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. ఈ కాకరకాయలు ఒకవేళ పొడవుగా ఉంటే మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ బాగా లేతగా ఉన్న కాకరకాయలు తెచ్చుకుంటే ఈ ఉల్లిగడ్డ కారానికి, కాకరకాయ ఉల్లిగడ్డ కారానికి చాలా బాగా వస్తుందన్నమాట. ఈ కాకరకాయ ఉల్లిగడ్డ కారానికి వచ్చేసి మనము లోపల ఉన్న గింజలన్నిటినీ తీసేసుకోవాలి. లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకొని మసాలాను దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. లేకపోతే ఇలా గింజలు తీసేది మీకు రాకపోతే కనుక డివైడ్ చేసి అయినా మనం గింజలు తీసుకోవచ్చు. ఇలా పసుపు ఉప్పు వేసేసుకొని మనము ఇలా బాగా కలుపుకొనేసి ఒక 10-15 నిమిషాల వరకు మనము నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకోవడం వల్ల చేదు అనేది పోతుంది. సో మనం ఇలా బాగా కలుపుకొనేసి ఒక 15 మినిట్స్ మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ కాకరకాయలు అనేది కొద్దిగా వేయించుకోవాలి. ఇలా ఒక్కోటి వేసుకొని మనం వేయించుకోవాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం కలియదిప్పుతూ ఉండాలన్నమాట. కలియదిప్పకుండా అలాగే పెట్టేస్తే ఒక సైడ్ బ్రౌన్గా వస్తుంది, ఇంకో సైడ్ వేగదన్నమాట. సో మనం కలియదిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనము ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఈ 3 వేసుకోవాలన్నమాట. మసాలా కోసం బాగా వేయించుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది. సో మనం ప్రతి కర్రీలో జీలకర్ర అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, దీనిలోనే కొద్దిగా ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని బాగా వేపుకోవాలి. దీనిలోనే ఆనియన్స్, తెల్లగడ్డ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్, తెల్లగడ్డ వేసుకుంటున్నాం కాబట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే ఆనియన్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగా వేపుకోవాలన్నమాట మసాలా కోసం. ఆనియన్స్, తెల్లగడ్డ, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి పూర్తిగా వేయించుకోవద్దు, ఎందుకంటే ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. సో సగం మాత్రమే వేపుకోవాలి. ఈ కర్రీకి మాత్రం సగం మాత్రమే వేపుకోవాలి, పూర్తిగా వేపుకోకుండా. కాకరకాయలు అన్నవి ఇలా సగమే వేపుకోవాలి, పూర్తిగా వేగద్దు అన్నమాట. ఇలా వేపుకోవడం వల్ల వీటిలో ఉండే చేదు అనేది వెళ్ళిపోతుంది. సో మనం ఇలా ఆయిల్లో వేపుకుంటే పచ్చివాసన కూడా పోయి చేదు కూడా వెళ్ళిపోతుంది. అంత చేదు ఉండదు. కొందరు చేదు ఎక్కువ ఉంటే తినలేరు కదా, సో కొంచెం చేదు అనేది తక్కువ అవుతుంది ఇలా వేపుకోవడం వల్ల. ఫస్ట్ మనము ఈ కర్రీ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినుములు, ఆవాలు వేసుకున్న తర్వాత ఈ మినుములు అనేవి గోల్డ్ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకోవాలి. అలా గోల్డ్ కలర్లో వేగకుండా ఉంటే కనుక అవి తినాలనిపించదు. సో గోల్డ్ కలర్ ఉంటే ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కాకరకాయలో మనము మసాలా అనేది స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలాలో మనం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ మసాలా వచ్చేసి మనము వేగేంత వరకు బాగా మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో మిగిలిన మసాలా మొత్తం మనం ఇలా వేసుకొని బాగా వేపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోమా అయితే సూపర్గా ఉందన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. అప్పటికప్పుడు మసాలా మనం చేసుకుంటే కనుక మంచి స్మెల్ వస్తుంది. ఆ ఫ్లేవర్ని, ఆ టేస్ట్ని కర్రీ బాగా కుదురుతుంది. మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కర్రీ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. వీలైతే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది. వాటర్ అంతా యాడ్ చేయలేదు కాబట్టి అడుగు అంటుతుంది. సో మనం కొద్దిగా నూనె అనేది ఎక్కువ వేసుకోవాలి. మనం స్లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి కాంబినేషన్గా నేను పచ్చిమిరపకాయ పచ్చడి కూడా చేస్తున్నాను. ఈ
ఈ పచ్చిమిరకాయ పచ్చడి అనేది నేను యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వర్షాకాలంలో కొద్దిగా మనం స్పైసీగా తింటేనే కొద్దిగా అన్నం బాగా తింటాం అన్నమాట. ఈ వర్షాకాలంలో కొద్దిగా స్పైసీగా తింటేనే మనకు బాగా అనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే కనుక కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పనిసరిగా చేయవలసిన కర్రీ, ట్రై చేయాల్సిన కర్రీ, ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.